Hey guys, welcome back to the channel. So we will build multiple question number 5, 6, 7 చూడబోతున్నాం. సో క్వశ్చన్ నేమ్ వచ్చేసి పర్ముటేషన్ ఇన్ స్ట్రింగ్ అనమాట. ఇది ఆల్రెడీ మనం సాల్వ్ చేసాం. ఇది జస్ట్ ఒకే ఒక వేలో సాల్వ్ చేసాం అంతే. సో ఇంకొక వే మనకి మెమరీ లిమిట్ ఎక్సిట్ వచ్చింది అనమాట. సో ఇలా మనం రెండు రకాలు ట్రై చేసాం. తర్వాత దాన్ని ఇప్పుడు చూపించాం కదా. సో ఇలా రాసాం అనమాట. ఏం లేదు, ఈ క్వశ్చన్ ఏంటంటే ఒక రెండు స్ట్రింగ్స్ ఇస్తున్నాడు. సో S1 అనేది S2లో అది అంటే లైక్ మారిపోయినా పర్లేదు అనమాట, కానీ ఆ వర్డ్ ఉండాలి. ఓకేనా? ఇక్కడ ఏబి ఉంది, ఇక్కడ చూడు బిఏ కింద మారిందా, బట్ ఉంది కదా ఈ వర్డ్ అనేది ఇందులో ఉంది కదా. సో చూడు, S2 కంటైన్స్ వన్ పర్ముటేషన్ ఆఫ్ S1, ఎందుకంటే ఇక్కడ బిఏ ఒకసారి ఉంది, ఇంకో వేరే దిక్కున ఎక్కడ కూడా మనకి బిఏ రిపీట్ అవ్వాలి, ఒకసారి రిపీట్ అయింది ఇందులో. ఓకేనా? ఈ రెండు క్యారెక్టర్లు ఒకసారి రిపీట్ అయింది కాబట్టి సింపుల్గా ఏం చేస్తున్నాం, ఉందని చెప్పి ట్రూ అని రిటర్న్ చేస్తున్నాం. ఇక్కడ అదే చేస్తున్నాం. S1లో పెర్ముటేషన్స్ ఎన్ని ఉన్నాయి చూస్తున్నాం, తర్వాత లెంత్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. తర్వాత ఇదిగో ఈ పార్ట్, ఒక స్పెసిఫిక్ పార్ట్ అనేది ఇందులో ఉంటే అది ఈ సెట్కి ఈక్వల్ అయితే రిటర్న్ ట్రూ అంటున్నాం, లేదంటే ఫాల్స్ అనమాట. ఇది క్వశ్చన్. దీన్ని మనం అంటే లైక్ స్లైడింగ్ విండోలో సాల్వ్ చేద్దాం. సో ఇది మొత్తం రిమూవ్ చేస్తున్నా. అండ్ బై ద వే ఇక్కడ మీరు చూసినట్టయితే టాపిక్స్ హ్యాష్ టేబుల్ 2 పాయింటర్ స్ట్రింగ్ స్లైడింగ్ విండో అనమాట. సో మనం స్లైడింగ్ విండోలో సాల్వ్ చేద్దాం ఈ క్వశ్చన్ అనేది. సో ఇక్కడ మనం ఒక బేస్ కండిషన్ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఇచ్చిన S1 అనేది S2 కన్నా పెద్దగా ఉందనుకో, సో ఆ పెద్ద వర్డ్తో ఈ చిన్న వర్డ్ అవ్వదన్నమాట, అంటే పర్ముటేషన్ దొరకదు. సింపుల్గా మనం ఏం చేసి రిటర్న్ చేయొచ్చు అనమాట, రిటర్న్ ఫాల్స్ చేయొచ్చు. అయితే నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇఫ్ లెన్ ఆఫ్ S1 ఈజ్ గ్రేటర్ దెన్ లెన్ ఆఫ్ S2, ఇలా అయితే మన రిటర్న్ ఫాల్స్ అనమాట. ఓకే, సో ఇలా రిటర్న్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, మనకి క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయో అన్నిటికి మనం స్పేస్ అయితే అలొకేట్ చేసుకుని ఆ క్యారెక్టర్ ఎన్నిసార్లు ఉందో మనం కౌంట్ అయితే మెయింటైన్ చేద్దాం. సో S1 కౌంట్ ఈక్వల్ టు, నేను ప్రస్తుతానికి అన్ని 0, మనకి ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి ఏబిసిలో 26 ఉంటాయి, సో 26. సేమ్ అలాగే S2 కౌంట్ తీసుకుంటున్నా, సేమ్ ఇదే అనమాట. నేను S0 ఇంటూ 26. ఓకే, సో మొత్తం 26 జీరోస్ ఉంటాయి. S1 కౌంట్లో ఉంటాయి, S2 కౌంట్లో కూడా 26 జీరోస్ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, రెండాటిలోని మనకు ఉన్న క్యారెక్టర్స్ని కౌంట్ చేసుకోవాలన్నమాట. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెన్ ఆఫ్ S1 ఏం చేస్తున్నాను, నేను S1లో ఉన్న ప్రతి క్యారెక్టర్ ఎన్నిసార్లు ఉన్నది, ఎన్నిసార్లు రిపీట్ అయింది, ఏ క్యారెక్టర్ వచ్చింది అన్నది నేను ఇక్కడ దాన్ని కౌంట్ అయితే మెయింటైన్ చేస్తాను అనమాట. సో మనం రీసెంట్గా వాడాం కదా ఆడ్ ఆఫ్ అని చెప్పేసి, ఆడ్ ఆఫ్ క్యారెక్టర్ మైనస్ ఆడ్ ఆఫ్ ఏ అంటే చాలు మనకి అది కరెక్ట్గా ఇండెక్స్కి వెళ్ళి అక్కడ అప్డేట్ అవుతుంది అనమాట. సేమ్ అదే ట్రిక్ అయితే వాడబోతున్నాం. S1 కౌంట్ ఆఫ్ ఆడ్ ఆఫ్ S1 ఆఫ్ I, S1లో ఉన్న 8th పొజిషన్లో ఉన్నది అంటే 0th అనమాట, 0ది అంటే ఏ అనమాట, ఆఫ్ I మైనస్ ఆడ్ ఆఫ్ ఏ. ఇప్పుడు ఏం సెలెక్ట్ అవుతుంది, ఇక్కడే ఉంది ఏ ఉంది, మనం కూడా ఏ అంటున్నాం. సో సింపుల్గా రెండు ఒకటే అవుతాయి కాబట్టి వాల్యూ ఇక్కడ 0 అవుతుంది, అంటే దీంట్లో 0th పొజిషన్లోకి వెళ్ళి ప్లస్ ఈక్వల్ టు 1 చేయమంటున్నాం. ఓకే, సేమ్ అలాగే మనం ఏం చేద్దాం అంటే S2లో కూడా ఈ S1 ఎన్నిసార్లు అనొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ S1 2 ఇచ్చడానికో, S2లో ఫస్ట్ 2 ఎలిమెంట్స్ మనం చెక్ చేసేద్దాం. సింపుల్, సేమ్ ఇదే లైన్ రాయొచ్చు అనమాట. S2 అండర్స్కోర్ కౌంట్ ఆఫ్ ఆడ్ ఆఫ్ S2 ఆఫ్ I మైనస్ ఆడ్ ఆఫ్ ఏ ప్లస్ ఈక్వల్ టు 1. సో ఏమవుతుంది, ఇక్కడ నేను ఫస్ట్ విండోని అంటే ఆల్రెడీ అంటే ఈ విండో ఎలా సెలెక్ట్ చేస్తున్నానంటే నేను ఆడ S1 ఎంత ఇచ్చాడో అంత విండో తీసుకుంటున్నాను అనమాట. సో S1లో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ ఇక్కడ కౌంట్ అవుతున్నాయి, నేను అలాగే S2లో ఉన్న సేమ్ ఇదే సైజ్ ఫస్ట్ ఇక్కడ 2 ఇచ్చడం అనుకో S1, S2లో కూడా 2 ఎలిమెంట్స్ తీసుకుంటాం. ఇక్కడ 3 ఇచ్చడం అనుకో S2లో కూడా 3 తీసుకుంటాం. సో ఇదే మన విండో సైజ్. ఇప్పుడు మనం ఈ విండో నెక్స్ట్ ఇంకొక ఫర్ లూప్ రాసి, ఇప్పుడు ఇక్కడ ఎన్ని సెలెక్ట్ చేసాం, S2లో 2 ఎలిమెంట్స్ సెలెక్ట్ చేసాం కదా, అదే విండోని మనం మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ అడ్రస్ ఇప్పుడు నెక్స్ట్ ఫర్ లూప్ రాసి ఏం చేయాలి, ఈ ఈని రిమూవ్ చేసి డీని యాడ్ చేయాలి. సో IED దీన్ని కన్సిడర్ చేయాలి. దాని నెక్స్ట్ అడ్రస్లో I రిమూవ్ చేసి పక్కన ఉన్న Bని యాడ్ చేయాలి. అలా అనమాట మనం చేసేది. దీన్ని జస్ట్ ఈ S1తో కంపేర్ చేసుకుంటాం, ఉంటే రిటర్న్ ట్రూ లేదంటే ఫాల్స్ అనమాట, అంతే. సో ఇది ఒక ఫస్ట్ లూప్ అయితే అయింది. బేసిక్గా మనం S1లో ఉన్న అన్ని వాటిని ఆ క్యారెక్టర్స్ కౌంట్ మెయింటైన్ చేస్తున్నాం, అండ్ S2లో S1 ఎంత ఇచ్చాడో అంత సైజులో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకుని దాని కౌంట్ ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాం. ఇది చేసింది ఇక్కడ, అంతకన్నా ఏం చేయలేదు. ఇక్కడ చాలా ఈజీ థింగ్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ అసలైంది విండోని మూవ్ చేయడం, చెక్ చేయడం. ఓకే, సో దీనికి కూడా మనం ఏం చేస్తాం, ఒక ఫర్ లూప్ రాయాలి, ఎందుకంటే విండోని స్లైడ్ చేయాలి కదా, మరి చివరిదాకా వెళ్ళాలి కదా. సో ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ లెన్ ఆఫ్ S1 కామా లెన్ ఆఫ్ S2. అదేంటి బ్రో లెన్ ఆఫ్ S1 ఎందుకు రాసు, S2 అంటే సరిపోద్ది కదంటే
మనం విండో ఎక్కడ సెట్ చేసాం ఆల్రెడీ స్టార్టింగ్ 2 ఎలిమెంట్స్ అయిపోయినాయి కదా, అర్థమైందా? సో ఇప్పుడు దీని లెన్ ఆఫ్ S1 అంటే ఏమొస్తుంది, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో లెన్ ఆఫ్ S1 అంటే 2 వస్తుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి మనకి, ఎక్కడి నుంచి ఇక స్టార్ట్ అవ్వాలి, అర్థమైందా? ఆల్రెడీ ఫస్ట్ 2 ఎలిమెంట్స్ ప్రాసెస్ చేస్తావు. సో ఇప్పుడు మిగతా కదా నువ్వు చూడాల్సింది, అందుకు మనం ఇలా రాసాం అనమాట. ఓకే, సో S1 ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా విండో ఆల్రెడీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి దీని తర్వాత నుంచి కంటిన్యూ అవ్వాలి కాబట్టి మనం ఏం చేస్తాం, S1 దగ్గర స్టార్ట్ అయ్యి చివరి దాకా వెళ్ళమని చెప్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఇఫ్ S1 కౌంట్ ఈక్వల్ టు S2 కౌంట్ రిటర్న్ ట్రూ అనమాట. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఈ S1 ఈక్వల్ టు అదే AB ఉంది కదా, సో S2లో కూడా ఇదే ఉండి స్టార్టింగ్ AB ఉందనుకో, 2 ఈక్వల్ అయిపోతాయి కదా, సో కాంపిటీషన్ ఉన్నట్టే కదా, డైరెక్ట్ అక్కడ రిటర్న్ ట్రూ చేయొచ్చు. కావాలంటే ఇక్కడ నేను ఒక కేసు రాస్తాను ఇక్కడ. సో కేస్ 3 ఏం చేసాను చూడే, ఇక్కడ AB ఉంది, మిగతా ఫాల్స్ అవుతాయి ఎందుకంటే ఇంకా లాజిక్ రాయలే. బట్ ఈ పర్టికులర్ కేసుకి మాత్రం ట్రూ వస్తుంది అనమాట. నేను ఇక్కడ AB అన్న ట్రూ వస్తుంది, లేదా నేను BA అన్నా సరే ట్రూ వస్తుంది. కరెక్ట్గా చూడండి, కేస్ 3 చూడండి, ఇదిగో ట్రూ వచ్చిందా. సేమ్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇన్పుట్ చూడే, ఇప్పుడు కేస్ 3 ఏం చేస్తానంటే BA ఇస్తున్నా. సో BA ఇచ్చిన తర్వాత మళ్ళీ రన్ చేస్తా చూడు. సో BA ఇచ్చినా సరే మనకి కేస్ 3 ట్రూ వస్తుంది. ఎందుకు, చూడు కేస్ 3 ట్రూ వచ్చిందా, BA ఇచ్చిన స్టార్టింగ్ ఎందుకు ట్రూ వచ్చింది, బికాస్ మీరు ఆల్రెడీ S1లో మనం AB ఇస్తున్నాం కదా. సో ABని ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఫర్ లూప్లో చెక్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకుంటున్నాం. ఓకే, సో స్టార్టింగ్ 2 ఇండెక్స్ లేరు కూడా మనకి 1 కింద ఉంటుంది. తర్వాత ఏం చేస్తాం, దాంతోపాటు S2లో ఉన్న స్టార్టింగ్ అంటే S1లో ఎన్ని క్యారెక్టర్స్ ఇస్తున్నాం అన్ని క్యారెక్టర్స్ S2లో నుంచి కూడా తీసుకుంటున్నాం స్టార్టింగ్లో. ఓకే, సో ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా స్టార్టింగ్ 2 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఏం చేశాను నేను, AB ఒకసారి ఇచ్చాను, B ఒకసారి ఇచ్చా. ఎలా ఇచ్చినా మనకి ఇందులో ఎలా సేవ్ అవుతాయి, స్టార్టింగ్ అంటే ఫస్ట్ పొజిషన్లో A కింద లెక్క, దాని తర్వాత B కింద లెక్క, అక్కడే కదా అప్డేట్ అవుతాయి వెళ్ళి. సో 2 చెక్ చేస్తే 2 ఈక్వల్ వస్తాయి కదా, మిగతా 0 ఉంటే స్టార్టింగ్ ఓన్లీ స్టార్టింగ్ ఉన్న 2 ఎలిమెంట్స్ 1 ఉంటాయి రెండాటికి కూడా, S1 కౌంట్కి S2 కౌంట్కి కూడా. సో అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా కాంపిటీషన్ ఉన్నట్టు. సో అందుకే ట్రూ అనమాట రిటర్న్ చేస్తున్నాం, డైరెక్ట్ రిటర్న్ చేస్తున్నాం. ఒకవేళ అవ్వకపోతే ఇప్పుడు మనం విండోని మూవ్ చేయాలి పక్కకి. సో సింపుల్, S2 కౌంట్ కదా మనం అప్డేట్ చేయాల్సింది, S1 మార్చకూడదు. S1 మనకి ఏమేమి ఉన్నాయో తెలిసిపోవడానికి, S2 మీద మనం విండో మూవ్ చేసుకుంటా S1తో చెక్ చేసుకోవాలి. ఇది మనం చేసేది. సో ఇదిగో సేమ్ ఇందాకలాగే ఆర్డర్ ఆఫ్ ఇది ఉంది కదా, సో ఇదే అనమాట. కాకపోతే ఇక్కడ S2 వాడాలి. నేను ఏం చేస్తానంటే ఇంకా దీన్ని కాపీ చేసుకుంటున్నా. ఇదిగో ఇలా రాసిన తర్వాత ఏం చేయాలి, సింపుల్గా +=1 అన్న. ఏమవుతుంది ఇక్కడ, అండ్ ఇక్కడ మనం J కింద మార్చాలి, ఎందుకంటే ఈ లూప్ మనం I తీసుకోలేదు, J తీసుకున్నాం ఇక్కడ. ఓకే, సో S2 of J దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాం, కౌంట్కి అప్డేట్ చేసుకుంటున్నాం. మరొకటి అప్డేట్ చేసామంటే ముందున్నది రిమూవ్ చేయాలి కదా. మనం ఇక్కడ చేసేది ఏంటి, విండో ఎండింగ్లో యాడ్ అయిందంటే స్టార్టింగ్లో ఎగిరిపోవాలి కదా. సో విండో మూవ్ అయినప్పుడు ఈ పక్క నుంచి యాడ్ అవుతుందంటే ఈ పక్క నుంచి ఎగిరిపోవాలి ఒకటి. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం ఇక్కడ మనం, ఈ తర్వాతదంటే ఈ క్యారెక్టర్ Dని యాడ్ చేసాం. ఇప్పుడు దాకా EI ఉంది విండోలో, దానికి మనం D యాడ్ చేసాం, ఇంకో దీన్ని కౌంట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఈని రిమూవ్ చేయాలి కదా. సో ఈని రిమూవ్ చేయడానికి ఏం చేస్తాను చూడు, S2.count ఆఫ్, మనం ఏం చేద్దామంటే సేమ్ ఇదే లాజిక్, నేను ఇది ఓ పని చేస్తాను, దీన్ని మొత్తం కాపీ చేసుకుంటా. దీన్ని కాపీ చేసి ఇక్కడ మోడిఫై చేసి చూపించేస్తాను. సో ఇక్కడ ఇది ఉంది కదా, సో ఈ J దగ్గర మనం మోడిఫై చేయాలి, ఇండెక్స్ మార్చుకోవాలి కదా. సో దీన్ని -len of S1 అనాలి అంతే. ఓకే, అండ్ ఇక్కడ మనం ఏం చేయాలి, -=1 చేయాలి. సో ఇప్పుడు len of S1 అంటే ఎంత, 2 కదా, ఇక్కడ 2 వచ్చిందా. ఇక్కడ విండో చూడండి, ఇప్పుడు దాకా విండో EI ఉంది కదా. సో ఈ లైన్ అడవల్ ఏమైంది, D కూడా అప్డేట్ అయింది. పోనీ మీకు ఇంకా ఈజీగా ఉండక ఏం చేస్తానంటే ఇక్కడ నేను కామెంట్స్ పెట్టి రాస్తాను చూడు, కరెక్ట్గా చూడండి. సో S1 కౌంట్లో మనకి ఇంకో అలా 0లు 26 ఉంటాయి. నేను అన్నీ ఇక్కడ రాయను, 26 zeros రాయను అనమాట. జస్ట్ మనకి AB దగ్గర చూడడం కాబట్టి ఇంకా స్టార్టింగ్లో S1 ఇలాగ అవుతుంది అండ్ S2 ఇలాగ అవుతుంది. S1 వచ్చేసి ఇంకో AB ఉంది కాబట్టి స్టార్టింగ్లో రెండింటికి 1 కింద అసైన్ అవుతాయి. ఏది S1 కౌంట్. నెక్స్ట్ S2 కౌంట్ చూడు, S2 కౌంట్లో మనకి EI ఉన్నది, ABCDE, ఇక్కడ 1 ఉంటుంది ఇదిగో. అండ్ తర్వాత ఇక్కడ EI ఉంది కదా, సో EI ఉంది కాబట్టి ఇంకో 8th పొజిషన్. కాబట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, అంటే చూడండి ABCDEFGHI అనమాట. సో ఇలా ఉంటుంది, ఇది ఖచ్చితంగా ట్రూ అవ్వదు. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, S కౌంట్ ఆర్డర్ ఆఫ్ I అని చెప్పేసి ఏం చేస్తున్నాను, ఇక్కడ J అంటే ఎక్కడ స్టార్ట్ అయింది, 2 దగ్గర స్టార్ట్ అయింది. సో 2 అంటే D అనమాట. D వచ్చింది, ఏం చేస్తున్నా నేను దీన్ని అప్డేట్ చేసుకుంటున్నా, ఇక్కడ అప్డేట్ చేసా 1 కింద. ఓకే, S2లో ఇది S2, పైది S1 ఒకటే. ఓకే, ఇంకా S2 ఇక్కడ అప్డేట్ చేశాను.
సో ఇక్కడ డి యాడ్ చేశాను కదా. సో ఇక్కడ నెక్స్ట్ ఏం పోవాలి, ఈ అనేది రిమూవ్ అయిపోవాలి, అంటే ఇది పోవాలి, ఈ పోవాలంటే ఇంకా ఇక్కడ 0 చేసేయాలి దీన్ని. సో ఏం చేస్తున్నాను చూడు, సేమ్ జే ఎక్కడ ఉంది, 2 దగ్గర ఉంది. సో 2 - 2 చేస్తే ఎంత, ln of S1 అంటే 2 కదా. సో 2 - 2 ఎంత, 0. ఓకే, సో 0 వచ్చిందా. ఎక్కడి నుంచి సెలెక్ట్ చేస్తున్నాను, S2లోని 0 పొజిషన్ ఉండదని సెలెక్ట్ చేస్తున్నాను. కరెక్ట్గా చూడండి, J - ln of S1 దాన్ని ఎక్కడ దేనికి ఇచ్చాను, S2కి ఇచ్చా. S2లో 0th పొజిషన్లో ఏముంది, ఈ ఉంది. సో ఆడ్ ఆఫ్ ఈ అంటే ఏమొస్తుంది, ఒక వాల్యూ వస్తుంది. దాన్ని ఆడ్ ఆఫ్ ఏతో మైనస్ చేస్తున్నా, అప్పుడు ఈ పొజిషన్కి వెళ్తావు. పొజిషన్కి వెళ్ళి -=1 ఏమైంది, 0 అయిపోతుంది ఇక్కడ. అర్థమైందా. సో ఇలా విండో నుంచి రిమూవ్ చేస్తున్నాను అనమాట. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా లాజిక్. సో ఏమవుతుంది, విండోలోకి ఎలిమెంట్స్ యాడ్ అవుతుంటాయి, రిమూవ్ అవుతుంటాయి, ప్రతిసారి ఇక్కడ మనకి చెకింగ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ లూప్ అంతా అయిపోయింది, అయినా ఏమీ రిటర్న్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లోపల ఏది రిటర్న్ అవ్వాలి, అప్పుడు ఏం చేయాలంటే నువ్వు బయటకు వచ్చేసి రిటర్న్ S1 కౌంట్ = S2 కౌంట్. అదేంటి ఇప్పుడు ఆల్రెడీ లోపల రాస్తావు కదా, మళ్ళీ బయట ఎందుకు రాస్తావు అంటే ఇక్కడ ఏది రిటర్న్ అవుతుంది అనుకో, మరి ఇంకేం రిటర్న్ అవుతుంది, ఈ ఫంక్షన్ నుంచి ఏం రిటర్న్ అవుతుంది, ఏది రిటర్న్ అవుతుంది, ఎంటీగా ఉంటుంది, ఎర్రర్ వచ్చేస్తుంది. సో ఏం చేయాలి, లాస్ట్లో ఇక్కడ ఏది రిటర్న్ అవ్వకపోతే ఇక్కడ చెక్ అలాగో ఫాల్స్ వస్తుంది కదా. సో సింపుల్ ఇక్కడ నుంచి డైరెక్ట్ ట్రూ అయితే ట్రూ అవుతుంది, లేదంటే ఫాల్స్ వస్తుంది అనమాట. మ్యాక్సిమం ట్రూ అయిన కేసులు ఏంటి, ఇక్కడే మనకి రిటర్న్ అయిపోతుంది. ఇక్కడ అవ్వలేదంటే ఖచ్చితంగా ఈ చెక్ అయ్యి ఫాల్స్ రిటర్న్ అవుద్ది అంతే. ఓకే, ఇది రన్ చేస్తున్నాను, అర్థమైంది అనుకుంటున్నాను ఈ లాజిక్. ఇది మనకి రన్ అయితే అయింది. సో సబ్మిట్ చేస్తున్నా. అండ్ ఈ కోడ్ యొక్క టైమ్ అండ్ స్పేస్ కొంచెం మాట్లాడుకుంటే ఆబ్వియస్లీ స్లైడింగ్ విండో అంటే మనకి ఏంటి టైం కాంప్లెక్సిటీ ఓవెన్, ఎందుకంటే మనం ఒకసారి S2 మీద ఎట్ టైం మొత్తం చెక్ చేసుకుంటున్నాం. S1 చాలా చిన్నది కాబట్టి, S1 చిన్నగా ఉంటే పర్లేదు, S2 మాత్రం పెద్దగానే ఉంటుంది. సో మెయిన్గా ఇక్కడ మనం కన్సిడర్ చేసింది S2 అనమాట. సో n టైమ్స్ రన్ చేస్తాం కాబట్టి టైం కాంప్లెక్సిటీ O(n) అండ్ స్పేస్ వచ్చేసి O(1), ఎందుకంటే మనం కరెక్ట్గా 26 సైజ్ ఉన్న ఈ లిస్ట్లో అయితే వాడుతున్నాం అనమాట. సో స్పేస్ వచ్చేసి అంత ఎక్కువ కాదు, నెగ్లిజిబుల్ అనమాట, అందుకని చెప్పి దీన్ని O(1) అని చెప్పొచ్చు. ఓకే, సో ఇది ఇవాళ క్వశ్చన్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, డ్రై రన్ చేసి చూడండి. ఫస్ట్ డ్రై రన్ అంటే కోడ్ రాసుకుని ప్రతి ఎడిషన్లో ఏం జరుగుతుందో ఒకసారి మీరు చెక్ చేసి చూడండి. సో అప్పుడు మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో మీరు ఓన్గా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. అండ్ వెళ్ళి ముందు లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్కి. కుదిరినంత వరకు కింద కామెంట్ చేయండి, లైక్ అయితే చేయండి, షేర్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మీరు లైక్, షేర్, కామెంట్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఈ వీడియోస్ అయితే రీచ్ అవుతాయి అనమాట. సో ఎంతో కొంత ఛానల్కి హెల్ప్ అవుతుంది. సో చేస్తాను, ఆశిస్తున్నా. మళ్ళీ రేపటి ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.